చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి కార్యక్రమం. విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకునిగా ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాలు ముందుగా ఆంజనేయ స్వామివారికి సుప్రభాత సేవతో ప్రారంభమై పంచామృత సుగంధ జలాభిషేకం నిర్వహించి అనంతరం చందనంతో ప్రత్యేక అలంకరణ మరియు తులసి మాలలు, పూలమాలలు, వడమాలలతో అలంకరించారు. అనంతరం ఆకు పూజ, నాగవల్లి దళార్చన, సింధూరార్చన, పుష్పార్చన మొదలగు పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, శంకర్ స్వామి తదితరులు నిర్వహించారు. హనుమాన్ జయంతి వేడుకలలో ఆలయ ధర్మకర్త పిల్లా చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్లా సూరిబాబు, పిఎన్బి కన్స్ట్రక్షన్స్ అధినేత పోతిన నగేష్, చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిల్లా శ్రీనివాసరావు, జగ్గుపిల్లి నాని, పిల్లా సత్యనారాయణ, భోగవిల్లి నాని, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు పివిజి అప్పారావు, సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిల్లా శ్రీనివాసరావు, ఉపకోశాధికారి దుక్కవరం, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతిన శివ, బంకవాసు, కమిటీ సభ్యులు పిల్ల వెంకటరమణ, పోతిన పైడిరాజు, పిల్లా రమణ, భోగవిల్లి రాము, పిల్లా సన్యాసిరావు, పొట్నూరి హరికృష్ణ, నాగోతి అప్పలరాజు, ముఖ్య సభ్యులు పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, పిల్లా పోతరాజు, వాండ్రసి అప్పారావు, శంకాబత్తుల శ్రీను, పిల్లా వెంకటరమణ, పిల్లా అప్పన్న, పోతిన వెంకటరమణ, మానం వెంకట్రావు, పిల్లా సూరిపాత్రుడు, పొట్నూరి వాసు, పోతిన రాంబాబు, మరుపిల్లి వెంకటరమణ, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. పదాత్మజం వనరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ హనుమతే నమః. సమదగ్ర అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీమన్నారాయణమూర్తి రామావతారంలోనే భూమి మీదకి అవతరించిన రామావతారంలో సాక్షాత్ ఆదిలక్ష్మి సీతాదేవిగా భూమి మీదకి వచ్చి రాముల వారిని వివాహం చేసుకుని సీతాదేవి ఏదైతే లంకా నగరంలో ఉండే రావణాసుడు అపహరించుకు వెళ్ళాడో ఆ రాముణ్ణి సీతని కలిపే విధానంలో ఆంజనేయ స్వామి వారు మనకి రామాయణంలో ప్రత్యక్షం అయ్యారు. ఒకదానికి అరణ్యకాండ, ఒకదాని బాలకాండ, ఒకదాని యుద్ధకాండ, ఒకటి అయోధ్యాకాండ, అన్ని కాండలు అన్ని పేర్లు పెట్టిన రామాయణంలోని ఒక్క ఆంజనేయ స్వామి వారు ఉన్న దాంట్లో మాత్రం సుందరాకాండ అని పేరు పెట్టారు. అన్నిటికీ సుందరాకాండ మణిపూస అంటారు. ఒక మాల ఉందంటే 108 మాల దండ ఉంటే ఆ దండకి ఏదైతే కొలికపూస ఉంటుందో ఆ కొలికపూసే ఆంజనేయ స్వామి. ఆ రామాయణం అంతా మాలకేమో ఆంజనేయ స్వామి వారు కొలికపూసతో సమానం. శ్రీరామచంద్ర వారే చెప్పారు హరి మర్కట మర్కటాయ నమః అని అనమన్నారు. అలాగంటే నేనే వచ్చేస్తాననేసి అయోధ్య ప్రజలకు సెలవిచ్చారు. అయోధ్య ప్రజలు సెలవిచ్చారంటే మనందరికీ సెలవిచ్చినట్టుగా ఆ మాట. కాబట్టి ఎక్కడైతే మనం రాముడి తాలూకా నామస్మరణ జరుగుతుందో అక్కడికి ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అవుతారు. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి తాలూకా జాతర గట్టుపై వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి తాలూకా క్షేత్రపాలకుడైన శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి వారికి ఉదయం 5:30కే సుప్రభాత సేవలు, ఆ తర్వాత స్వామివారికి వేరీ నివేదన చేశాం. ఆ తర్వాత స్వామివారి సుగంధ ద్రవ్య జలాభిషేకాలు జరిగాయి. స్వామివారికి ఈరోజు చంద్రంతో అలంకారం జరుగుతుంది. భక్తులు వేలాదిగా స్వామివారి తాలూకు దర్శనం చేసుకుంటున్నారు. మరొక గంటలోనే స్వామివారి తాలూకు దివ్య దర్శనం మళ్ళీ ప్రారంభమవుతాయి. ఈ దర్శన భాగ్యం ఏమో స్వామివారి తాలూకా ఎవరైతే దర్శనం చేస్తారో వాళ్ళకి అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాత్ భవేత్. వాళ్ళ వాక్కు ఎందు కానీ అజాడ్యము, రోగాలు లేకుండా సమస్తమైనటువంటి జీవులు కూడా సుఖించే విధంగా ఈ రాముల వారి తాలూకా ఒంటైన ఆంజనేయ స్వామి వారిని దర్శనంతో లభిస్తుంది. భక్తులు ప్రగాఢ విశ్వాసం, అనేక వేలాది మంది భక్తులు ఈరోజు దర్శనాలు చేసుకుంటున్నారు. అందరికీ శుభాలు చేకూరుగాక, ఆంజనేయ స్వామి వారి దివ్యానుగ్రహం లభించుగాక. మన చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో క్షేత్రపాలకునిగా ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముందుగా
ఉదయమే పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, ప్రత్యేకించి చంద్రవంతో అలంకరణ, అదేవిధంగా ఆకు పూజ, సింధూరార్చన మొదలు పూజా కార్యక్రమాన్ని కూడా ఆలయ అర్చకులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు కూడా స్వీకరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ స్వామివారి అలంకరణకి ప్రసాదాలు, అలాగే చంద్రవంత అలంకరణకి మన పీకేపాలెం వాస్తవ్యులు కీర్తిశేషులు పోతు నాయుడుబాబు గారి కుమారులు పోతు నగేష్ గారి ఆర్థిక సాయంతో ఈరోజు అలంకరణ పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి శుక్రవారం ఆలయంలో సుమారు 200 మందికి భక్తుల సహాయ సహకారాలతో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు హనుమాన్ జయంతి పురస్కరించుకొని చంద్రంపాలెం గ్రామ పెద్దలు ఆర్థిక సాయంతో ఈరోజు ఒక 300 మందికి ఇక్కడ అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేసవి వచ్చిందంటే ఆలయ ప్రాంగణంలో భక్తులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు, అలాగే కుల సంఘాలు అనేక మంది విచ్చేసి ఇక్కడ మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేస్తున్నారు. చలివేంద్రంలో ఈ రోజైతే చేనేత సంఘాల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ జరుగుతుంది. భక్తులందరూ కూడా అనేక మంది ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలన్నీ స్వీకరించి ధన్యులు అవుతున్నారు. ఈ అన్ని విధాలా ఈ ఆలయానికి సహకరించిన సభ్యులందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.